వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. సంజయుడు ధృతరాష్ట్రుడితోటి, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆశ్చర్యకరమైనది పవిత్రమైనది అయినటువంటి కృష్ణార్జునుల యొక్క ఈ సంభాషణని మళ్ళీ మళ్ళీ విని మళ్ళీ మళ్ళీ తలుచుకుని ఆనందాన్ని పొందుతున్నాను అని చెప్పాడు. అంటే సంజయుడు గీతా సంస్మరణ వలన కలిగినటువంటి ఆనందాన్ని చాలా విపరీతంగా అనుభవిస్తూ దాన్ని వ్యక్తపరుస్తున్నాడు. సంస్మృత్య అని చెప్పటంలో, సంస్మృత్య అంటే ఒక పర్యాయం, ఒకసారి చెప్పకుండా 2 సార్లు చెప్పటంలో విశేషం ఉంది. అంటే వినిన బోధని మళ్ళీ మళ్ళీ తలుచుకోవడం స్మరణం లేదా సంస్మరణం. ఇంకా ఆ పదాన్ని 2 సార్లు చెప్పటం చేత దాన్ని మళ్ళా అదే విధంగా స్మరిస్తున్నారు అని భావం. సంజయుడు ఆ ప్రకారంగానే చేస్తున్నాడు. అంటే భగవత్ ప్రోక్తమైనటువంటి ఈ గీతా జ్ఞానాన్ని వినటం మాత్రంతో తృప్తి పడకుండా దాన్ని మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటున్నాడు. అంటే తీవ్రంగా మననం చేసుకుంటున్నాడు. అట్లు మననం చేయటం వల్లనే దాని అర్థము చక్కగా హృదయంలో ప్రవేశిస్తుంది. శ్రవణము, మననము, నిధిధ్యాస అనే 3 పద్ధతులు శాస్త్రంలో చెప్పబడ్డాయి కదా. కనుక సంజయుడు మొదట గీతాబోధన శ్రవణం చేశాడు. ఆ తర్వాత దాన్ని మనన నిధి ధ్యాసలందు ఉంచుకుని తత్ఫలితంగా పరమానందాన్ని పొందుతున్నాడు. ఇక్కడ పుణ్యం అని చెప్పడం వల్ల కృష్ణార్జున సంవాద రూపమైనటువంటి గీతాశాస్త్రము మహాపుణ్యప్రదమైంది, అతి పావనమైంది అని భావం. సాక్షాత్తు మోక్షాన్నే కలుగజేసేటువంటి పవిత్రమైన వస్తువు కనుకనే దీనిని పుణ్యం అని చెప్పారు. అంటే ఈ గీతాశాస్త్రము మూర్తిభవించిన పుణ్యమే అని పాపక్షయకరమని తెలుస్తాను. హృష్యామి చ ముహుర్ముహు అంటే స్వస్వరూప సాక్షాత్కార సమయాన్న లేక భగవద్ ఐక్యము పొందేటువంటి సమయంలో జీవుడు దుఃఖరాహిత్యాన్ని, ఒక్కొక్కసారి అతిహర్షాన్ని పొందుతాడు. అలా ఆనందాన్ని మాటిమాటికి అనుభవిస్తూ దుఃఖమయమైనటువంటి ఈ సంసారంలో మనిషికి కావాల్సిన ఆనందమే కదా, దుఃఖరాహిత్యమే కదా. అటువంటిది ఈ గీతాశాస్త్రం ద్వారా ఆ వ్యక్తికి, జీవుడికి లభిస్తుంది. దుఃఖంలో మునిగిపోయినటువంటి జీవునికి అనంత ఆనందము గీతా శ్రవణం ద్వారా లభిస్తుంది. అర్జునుడే ఇందుకు దృష్టాంతము. మొదట విషీదంతం అని చెప్పాడంటే చాలా విపరీతమైన దుఃఖంతో ఉన్నటువంటి అర్జునుడు గీతాశాస్త్ర శ్రవణం చేత, దాన్ని మననం చేత నష్టమోహ అంటే మోహరహితుడై, ఆనంద పరవశుడై కర్తవ్య నిర్వహణం కోసం రణరంగంలో దూకాడు. అదేవిధంగా సంజయుడు గీతాశ్రవణ మననములచే మళ్ళీ మళ్ళీ ఆనందాన్ని పొందుతున్నాడు. హృష్యామి చ ముహుర్ముహు అంటే అర్థం అది. ఈ ప్రకారంగా గీతాశ్రవణం చేత ఇద్దరూ కూడా వెంటనే పరమానందాన్ని పొందారు. కనుక ఆనందాన్ని అపేక్షించి మానవుడు దుఃఖమును పొందకూడదు అని కోరుకునే ప్రతి వ్యక్తి కూడా ఈ గీతాశాస్త్రం తప్పకుండా చదివి దానిని మనన నిధి ధ్యాసలు చేసుకున్నట్లయితే బాగా దుఃఖంతో బాధపడేటటువంటి వాళ్ళందరూ కూడా ఒక సంజీవిని వంటిది. ఆ దుఃఖం అనేది పోతుంది వాళ్ళకి. ఎన్ని చెప్పాలి, సమస్త జీవులకి ఆనందాన్ని కలిగిస్తుంది. సంజయుని పైవాక్యాలే ఇందులకు నిదర్శనం. జై గురుదత్త.